ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో ఫ్రెషర్స్ డే ఎస్పరెంజా కార్యక్రమాన్ని స్టూడెంట్స్ ఉల్లాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంబీఏ రెగ్యులర్, ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్, ఎంబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ కోర్సుల విద్యార్థుల పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్ని రకాల నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు ప్రిన్సిపాల్ శ్రీరాములు. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. నూతనంగా అందుబాటులోకి వస్తున్న సాంకేతికత విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ప్రొఫెసర్ శ్రీరాములు. ఒకటి ఉంది ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఆఫ్టర్నూన్ అండ్ అగైన్ కొత్తగా మేము పెట్టిన కోర్సు ఎంబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్. ఈ పిల్లలకు సీనియర్ పిల్లలు ఏంటంటే ఈరోజు వెల్కమ్ చేస్తున్నారు. వెల్కమ్తో పాటు మేనేజ్మెంట్ కల్చర్, మేనేజ్మెంట్ గేమ్స్, మేనేజ్మెంట్ గ్రూప్ డిస్కషన్స్ కానీ, ఫైనల్ ఇంటర్వ్యూస్ కానీ, అల్టిమేట్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు జాబ్ తోటి వెళ్తాడు ఎంబీఏలో. అందులో ఈ సంవత్సరం మేము గర్వించదగ్గది ఏంటంటే 50వ సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ జరుపుకునే టైంలో మాకు 24 లక్షల ప్యాకేజ్ వచ్చింది మా స్టూడెంట్కు. తక్కువలో తక్కువ 8 lakhs. బయట నుంచి వచ్చే కంపెనీలకు మేము ఒకటే చెప్తున్నాం, 8 లక్షల కంటే తక్కువ ఉంటే మా దగ్గర రాకండి క్యాంపస్. హైయెస్ట్ 24 lakhs ఇప్పటివరకు వచ్చాయి. ఇంకా ఈ బ్యాచ్లో ఇంకా ఎక్కువ రావాలని అనుకుంటున్నాం. తర్వాత ఈ సంవత్సరం ఈ మా ఫస్ట్ ఇయర్ బ్యాచ్లోకి 17 మెంబర్స్ కంపెనీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఆల్రెడీ 17 మెంబర్స్ను బుక్ చేసుకొని పోయారు, రిజర్వ్ చేసుకొని. అంటే ఆ విధంగా ఎంబీఏ క్లాసెసే కాదు, లర్న్ అండ్ ఎర్న్ రెండు కూడా ఇది ఉంది. తర్వాత పిల్లలు కూడా మా వాళ్ళు